హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు కాన్సెప్ట్ ఆఫ్ ద డే. ఈరోజు మనం మెయిన్గా డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఈ యొక్క ఫ్రెంచ్ గవర్నమెంట్ వాళ్ళ దేశంలో ఈ యొక్క యూథనాసియా అంటే కారుణ్య మరణాన్ని చట్టంగా చేయబోతున్నట్టుగా ప్రకటించింది. మరి ఈ కాంటెక్స్లో అసలు మీకు యూథనాసియా అంటే ఏంటి, అండ్ ఈ యొక్క ఇండియాలో యూథనాసియా యొక్క పరిస్థితి ఏంటి, అండ్ ఈ యొక్క యూథనాసియా పైన మనకి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది ఫ్రెంచ్ గవర్నమెంట్ ఈ యొక్క యూథనాసియా అనేదాన్ని అంటే తెలుగులో కారుణ్య మరణం అనేదాన్ని ఈ యొక్క హక్కుగా చేస్తూ ఒక చట్టం చేయబోతున్నట్టుగా చెప్పారు. ఓకే, సరే, మనం ఈ యొక్క ఫ్రెంచ్ గవర్నమెంట్ గురించి కొన్ని డేస్ బ్యాక్ మనం ఏం మాట్లాడుకున్నామంటే అబార్షన్ని కాన్స్టిట్యూషనల్ రైట్గా గుర్తించింది కూడా ఫ్రెంచ్ గవర్నమెంట్ అని మనం డిస్కస్ చేసాం. మరి ఈ సందర్భంలో మనం ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నటువంటి అంశాలు ఏంది, ఓకే ఆన్సర్ చేయండి. ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నటువంటి అంశాలు ఏంది, అలానే ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి మనం తీసుకున్నటువంటి అంశాలు ఏంది. ఓకే, సరే, ఫస్ట్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఏమంటున్నారు, రీసెంట్గా వీళ్ళు ఒక చట్టం తీసుకుందామని చెప్పేసి ప్రపోజల్ ఉందంట. ఆ చట్టం పేరేంది ఇక్కడ మనకి, హెల్ప్ టు డై ఆర్ ఎండ్ ఆఫ్ లైఫ్ దీని పేరు. ఓకే, ఇది ఎవరికి వర్తిస్తుంది, ఎవరైతే కనుక ఎలిజిబుల్ పేషెంట్స్ వాళ్ళకి లీథల్ సబ్స్టెన్స్ అంటే ఈ యొక్క ప్రమాదకరమైనటువంటి విషం ఇంజెక్షన్ ఉంటుంది కదా దాన్ని ఇస్తారనమాట, లీథల్ సబ్స్టెన్స్. ఏ కండిషన్లో, కొన్ని పర్టికులర్ కండిషన్లో, ప్రిసైజ్ కండిషన్లో ఇది ఇస్తారు. ఓకే, సరే, ఫస్ట్ ఇదంతా మనకు అర్థం కావాలంటే అసలు ఈ యొక్క యూథనాసియా కారుణ్య మరణం అంటే ఇది తెలియాలి. సో ఇది తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ యొక్క రైట్ టు లైఫ్. ఓకే, ప్రతి వ్యక్తికి కూడా ఈ యొక్క జీవించేటటువంటి హక్కు మనకి ఉంది. ఇది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కాదు, ఈవెన్ మనకి అక్రాస్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి యుఎన్ఓ వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి యునైటెడ్ నేషన్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అందులో కూడా దీన్ని మనం గుర్తించడం జరిగిందనమాట. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21 ద్వారా గుర్తించారు. అండ్ ఆర్టికల్ 21లో క్లియర్గా ఏం చెప్తున్నారంటే కేవలం ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే కేవలం చట్టం ద్వారా, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా చట్టం ద్వారా నిర్దేశించబడినటువంటి పద్ధతి ద్వారా మాత్రమే ఒక పర్సన్ యొక్క లైఫ్ అనేది తీసివేసుకోవచ్చు మనం. అది మనకు ఆర్టికల్ 21 చెప్తుంది. ఇక మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి రైట్ టు లైఫ్ దీని యొక్క ఆర్టికల్ అనేది, దీని తర్వాత దీని యొక్క డెఫినేషన్, దీని యొక్క పరిధి పెరుగుతూ ఇప్పుడు రైట్ టు లైఫ్ ఏం కవర్ అయింది మనకి, రైట్ టు లైఫ్లో భాగంగా రైట్ టు డై విత్ డిగ్నిటీ అంటే చనిపోయేటప్పుడు ఒక డిగ్నిటీగా చనిపోయేటటువంటి హక్కు కూడా ఒక పర్సన్కి ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రకటించింది. ఓకే, సో మరి ఈ సందర్భంలో ఎవరైనా సరే ఒక పర్సన్ తను చాలా టెర్మినల్లీ ఇల్ అంటే తను తిరిగి రికవర్ కాడు అనుకున్నటువంటి పరిస్థితుల్లో, తను కోమాలో ఉన్నా, ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో తను బతికి ఉండడం, తనకు మెంటల్గా పెయిన్, ఓకే, తను చెప్పలేడు నన్ను చంపేయండి అని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెయిన్. అలాంటి సందర్భంలో అంటే మనిషి తిరిగి కోలుకోలేడు, లేదా మనిషి యొక్క తిరిగి యాక్టివ్ స్టేజ్లోకి రాలేడు, అంటే కాన్షియస్లోకి రాలేడు, స్పృహలోకి రాలేడు అన్నప్పుడు ఒక పర్సన్ని మనం ఆ పర్సన్కి ఈ యొక్క డెత్ డిగ్నిఫైడ్గా తను డెత్ పొందేటటువంటి మనం ఫెసిలిటీని ఇవ్వచ్చు. దాన్నే మనం ఏమంటున్నామంటే కాన్సెప్ట్ మనం యూథనాసియా అంటున్నాం. ఆ కాన్సెప్ట్ని మనకి ఇక్కడ యూథనాసియా రెండు రకాలు, ఒకటి ప్యాసివ్ యూథనాసియా, ఇంకోటి వచ్చేసి మనకి యాక్టివ్ యూథనాసియా. ఓకే, సరే, రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ప్యాసివ్ యూథనాసియాలో ఏం చేస్తామంటే ఆ పర్సన్కి ఇచ్చేటటువంటి ఏదైతే కనుక లైఫ్ సపోర్ట్ అంటే అతనికి ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్ అనేది ఆపేస్తాం అనమాట. దానివల్ల అతను ట్రీట్మెంట్ ఆగిపోతుంది కాబట్టి ఆ పర్సన్ చనిపోయే అవకాశం ఉంటుంది. అదే యాక్టివ్ యూథనాసియా అనుకోండి, ఈ కండిషన్లో ఆ పర్సన్కి లీథల్ సబ్స్టెన్స్ అంటే ప్రమాదకరమైనటువంటి ఏదైనా ఒక పాయిజన్తో కూడినటువంటి ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది, ఆ పర్సన్ చనిపోతారు. రెండిట్లలో కూడా గోల్ ఏంటంటే ఆ పర్సన్ యొక్క తను డిగ్నిటీగా చనిపోవడం. సరే, మనకి ఇండియాలో ఇప్పటివరకు కూడా ప్యాసివ్ యూథనాసియా అనేది కొన్ని కేస్ టు కేస్, కొన్ని పర్టికులర్ కేసులలో దీన్ని అలో చేయడం జరిగింది. అదే యాక్టివ్ యూథనాసియా ఇప్పుడు మనకి ఇండియాలో క్రైమ్. ఓకే,
ఇండియాలో కాదు ప్రపంచంలో చాలా కొన్ని దేశాల్లో మాత్రమే అలో చేస్తారు. ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు కూడా దీన్ని అలో చేయబోతున్నారు. ఇండియాలో యాక్టివ్ యూత్ మనకి ప్యాసివ్ యూథనాసియా అనేది మనకి అరుణా షాంబాగ్ కేసులో చాలా చాలా పాపులర్ అయింది. అరుణా షాంబాగ్ కేసులో పాపులర్ అయినటువంటి విషయం మీకు తెలుసు. నెక్స్ట్ మన ఇండియాలో కూడా సుప్రీంకోర్టు ఇనీషియల్గా యొక్క రైట్ టు లైఫ్ను మాత్రమే మనకి రైట్గా చెప్పింది, రైట్ టు డెత్ని మనకి రైట్గా అంగీకరించలేదు. అందువల్ల గతంలో మనకి ఎవరైనా సరే సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇది మనకి ఫ్రెంచ్ లా ఏం చెప్తుంది అనేది ఇది మనకి అవసరం లేదు. సరే, గతంలో మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎవరైనా సరే సూసైడ్ చేసుకోవాలంటే గతంలో వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. సెక్షన్ 399 మనకి సెక్షన్ 399 ఏం చెప్తుంది మనకి ఈ యొక్క పనిష్మెంటు సూసైడ్ అటెంప్ట్. ఇప్పుడు ఏం చెప్తున్నారు, అట్లాంటిది పనిష్మెంట్ లేదు. ఏ కేసులో మనకి, ఎందుకంటే స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ మారుతి శ్రీపతి దుబాల్ 1987 ఈ కేసులో. ఎందుకంటే ప్రతి వ్యక్తికి రైట్ టు లైఫ్ లాగానే రైట్ టు డెత్ ఉంటుంది, డిగ్నిఫైడ్గా ఒక చనిపోయేటటువంటి అవకాశం ఇవ్వాలంటున్నారు. ఈ సందర్భంలో అసలు ఈ యుథనాసియా వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు, దానిలో ఉండేటటువంటి ఛాలెంజెస్ ఎందుకు చూద్దాం. యుథనాసియా వల్ల ఏమవుతుంది, ఒక వ్యక్తి తన యొక్క ఏదైతే మెంటల్ సఫరింగ్ ఏదైతే ఉందో సఫరింగ్ నుంచి తను ప్రశాంతంగా ఈ యొక్క డెత్ను పొందేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈవెన్ ఈ యొక్క వాళ్ళ ఫ్యామిలీకి కూడా మెంటల్ యొక్క పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయిన్ నుంచి కూడా వాళ్ళకి రిలీఫ్ అనేది ఉంటుంది. అండ్ ఇది ఒక డిగ్నిఫైడ్ డెత్లో ఒక భాగం, ఆర్టికల్ 21. నెక్స్ట్ దీనిపైన ఉండేటటువంటి క్రిటిసిజమ్స్ ఏంది, వ్యతిరేకత ఏంటంటే ఇది కొద్ది అనెథికల్ అని చెప్పొచ్చు మనం. ఒక వ్యక్తిని అలా ఎలా చంపేస్తామని, లేదా కొన్ని సందర్భాలు ఇది మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కావాలని ఆ ఫ్యామిలీ పర్సన్ని యొక్క డాక్టర్స్తో కుమ్మక్కై చంపేసేటువంటి అవకాశం. ఇది ఎస్పెషల్లీ ఎక్కడైతే కనుక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సరిగా ఉండవో ఆ దేశాలలో జరిగే అవకాశం ఉంటుంది. ఇవి నెగిటివ్ సైడ్ అనమాట. ఫ్రెంచ్ గవర్నమెంట్ కూడా ఏమంటుందంటే యాక్టివ్ యూథనాసియా అలౌ చేస్తాం, కాకపోతే ఇది ఎవరికి ఎగ్జంప్షన్ అంట, ఇది ఎవరికి నాట్ అలౌడ్ అంటే కనుక ఎవరైతే కనుక మైనర్స్. ఎందుకంటే మైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి కండిషన్ను బట్టి వాళ్ళు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేరు కాబట్టి కాన్షియస్గా వాళ్ళకి ఎగ్జంప్షన్ అంటే ఇది వాళ్ళకి అప్లికేబుల్ కాదు ఫ్రెంచ్ గవర్నమెంట్ ప్రకారం. ఇది కూడా ఒక లాజిక్ మనకి అర్థం కావాలి. అలానే మనకి ఎవరైతే పేషెంట్స్ అల్జీమర్స్ డిసీజ్తో సఫర్ అవుతున్న వాళ్ళు, అలానే సైకియాట్రిక్ డిసీజ్ కానీ న్యూరో డీజనరేటివ్ డిసీజ్ కానీ వాళ్ళకు కూడా ఈ యొక్క యూథనాసియా అప్లికేబుల్ కాదు అని ఫ్రెంచ్ గవర్నమెంట్ చెప్పింది. ఎందుకంటే వాళ్ళు యొక్క కాన్షియస్గా అంటే వాళ్ళ స్పృహలో ఉండరు కాబట్టి, వాళ్ళు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరు కాబట్టి అలాంటి వాళ్ళు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని మనం ఈ యొక్క కన్సిడర్ చేయకూడదు. వాళ్ళకి యాక్టివ్ యూథనాసియా అనేది అప్లికేబుల్ కాదు అని ఫ్రెంచ్ గవర్నమెంట్ చెప్పిందనమాట. ఇది మనకి ఓవరాల్గా ఫ్రెంచ్ గవర్నమెంట్ చేసినటువంటి ఈ యొక్క యుథనాసియా పైన చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలా ఇండియాలో సుప్రీంకోర్టు గతంలో ఏం చెప్పిందో కూడా చెక్ చేస్తాం. ఇండియాలో కేస్ బై కేస్ ప్యాసివ్ యూథనాసియా అనేది అలౌ ఉంది, యాక్టివ్ యూథనాసియా అనేది అలౌ లేదు. ఇది మనకు ఓవరాల్గా యూథనాసియా కారుణ్య మరణం అన్న టాపిక్ సంబంధించినటువంటి విశ్లేషణ. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అలానే మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలన్నా కూడా ఈ టాపిక్స్ కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్గా ఎక్కువ మంది యూజ్ అవుతుంది అనుకుంటే ఆ వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే టు ఆల్ ఆఫ్ యూ. జై హింద్.